హింటర్కైఫెక్ మర్డర్ జర్మనీ దేశంలోని బవేరియా గ్రామీణ ప్రాంతంలో ఎవరి దృష్టికి అందకుండా ఉన్న ఓ చిన్న వ్యవసాయ భూమి హింటర్కైఫెక్. 1922 సంవత్సరం అక్కడ జరిగినది జర్మనీ చరిత్రలోనే అత్యంత క్రూరమైన ఇంకా పరిష్కారం కాని హత్య కేసుగా నిలిచింది. ఇది భయం, అనుమానం, అపరిష్కృత ప్రశ్నలతో నిండి ఉన్న కథ. స్టోరీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు స్టోరీ మాయాజాలంలోకి అడుగు పెడదాం. అదే హింటర్కైఫెక్ మర్డర్. చూడని ఏదో ఒకటి చుట్టుముట్టినట్లు. ఆ కుటుంబం పెద్ద ఆండ్రియాస్ గ్రూబర్ తన భార్య, కుమార్తె, మనవరాలు, పని మనిషితో కలిసి ఆ ఫారంలో నివసించేవాడు. అయితే ప్రమాదం జరగడానికి ముందు కొన్ని నెలలు ఆండ్రియాస్ తన పొరుగువారికి కొన్ని భయానక విషయాలు చెప్పాడు. ఎవరూ లేని సమయంలో మేడ మీద అడుగుల శబ్దాలు వినపడడం, ఇంటి తాళాలు మాయమవ్వడం, మంచులో ఇంటికి వచ్చే అడుగుల ముద్రలు కనిపించటం, కానీ వెనక్కి వెళ్ళినా కనిపించకపోవడం. ఈ అనుమానాస్పద పరిస్థితులకు తోడు వారు కొనని ఓ వార్తాపత్రిక ఇంట్లో కనిపించింది. ఎవరో మేడలో దాక్కుని వారిని గమనిస్తూ సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాడేమో అనిపించేలా. అయినా ఆ కుటుంబం అక్కడే ఉండిపోయింది. రాత్రి జరిగిన భయానక ఘటన. 1922 మార్చి 31న ఆ కనిపించని ముప్పు నిజంగా బయటపడింది. కుటుంబ సభ్యులను ఒకరి తర్వాత ఒకరిని దుండగుడు గొర్రెశాలకు లాక్కు వెళ్ళి మట్టాక్స్ అంటే కర్రతో కలిసిన పదునైన వ్యవసాయ ఆయుధంతో నరికి చంపేశాడు. ఆండ్రియాస్, అతని భార్య క్యాసిలియా, కుమార్తె విక్టోరియా, చిన్న మనవరాలు ఎవరూ తప్పించుకోలేకపోయారు. అక్కడితో ఆగలేదు. ఇంట్లోకి ప్రవేశించి కేవలం 2 ఏళ్ల చిన్నారి జోసెఫ్ను ఆ రోజు మొదటి రోజున పనిలో చేరిన పని మనిషిని కూడా హత్య చేశాడు. అయితే హత్యల తర్వాత జరిగినది మరింత భయంకరమైనది. పలు రోజుల పాటు పొరుగువారు ఇంటి పైభాగం నుండి పొగ రావడం గమనించారు. ఎవరో పశువులకు మేత వేస్తున్నారు, ఇంట్లో వంట చేస్తున్నారు, కానీ పక్కనే సవాలు. విచారణ, కానీ జవాబులు లేవు. పోలీసులు రాగానే చాలా దారుణమైన దృశ్యం ఎదురైంది. కానీ హంతకుడి కోసం ఎలాంటి ఆధారాలు కనిపించలేదు. వారు గమనించిన విషయాలు: కుటుంబ టెలిఫోన్ లైన్ తోసివేయబడింది, మేడలో ఎవరో ఉండినట్టు సంకేతాలు, విలువైన వస్తువులు దోచుకోవడం జరగలేదు. దగ్గర వారిని, బంధువులను, మాజీ ప్రియులను విచారించినా ఎవరూ అనుమానితులు కాలేదు. తక్కువలో ఎక్కువ అనుమానాలు. ఒక మోసం చేసే భిక్షాటకుడా, ఓ పక్కటి మిత్రుడా? కుటుంబ గొడవలో జరిగిన హత్య, లేదా నిజంగానే ఓ శాపగ్రస్త స్థలమా? ఎవరూ అరెస్టు కాలేదు. 1923లో ఆ ఫార్మ్ కూల్చివేశారు. కానీ అక్కడ జరిగిన ఘోరం మాత్రం చరిత్రగా నిలిచిపోయింది. భయానకమైన వారసత్వం. ఒక శతాబ్దం గడిచిన హింటర్కైఫెక్ హత్యలు ఇప్పటికీ జర్మనీలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా క్రూరమైన, పరిష్కారం కాని కేసుగా నిలుస్తున్నాయి. నిజమైన భయం అంటే ఇదేనేమో. హంతకుడు మీ ఇంట్లోనే ఉండి చూస్తూ సమయాన్ని వేచి అతి కిరాతకంగా దాడి చేయడం. ఇప్పటికీ నిజమైన క్రైమ్ ప్రేమికులను ఈ కథ వణికిస్తుంది. ఎందుకంటే ఈ హత్యల క్రూరత మాత్రమే కాదు, హంతకుడు ఎప్పటికీ పట్టుబడకపోవడమే. మీరు కూడా ఈ రాత్రి మీ మేడ చూడడానికి ధైర్యం చేస్తున్నారా? కమెంట్స్లో తెలియజేయండి.